హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 6 గ్యారెంటీల పథకానికి సంబంధించిన అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆ ఫామ్ని అయితే ఫిల్ చేసి, ఒకటే ఫామ్లో అన్నీ ఆ పథకాలకు సంబంధించిన ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేసి మీ హెడ్ అయితే ఎవరైతే ఉంటారో ఇంట్లో వారి పేరు మీద అప్లికేషన్ పెట్టాలండి. దాని తర్వాత హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డులతో సహా ఇవ్వాలండి. ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక రసీదు కూడా ఇస్తారండి. ఆ రసీదుని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు సిటీలో ఉన్న వాళ్ళకైతే మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వాలని చెప్పేసి అప్లికేషన్లు అన్నీ కూడా చెప్తున్నారు. ఇంకొకటి గ్రామాల్లో అయితే గ్రామ సభల ద్వారా తీసుకోబోతున్నారండి. ప్రజల వద్దకే పాలనలాగా అప్లికేషన్లు అన్నీ కూడా మీ వద్దకే వచ్చి తీసుకుంటారు గ్రామాల్లో అయితే. సిటీల్లో ఉండే వాళ్ళకైతే మాత్రం మున్సిపాలిటీలో ఇవ్వాలని చెప్పేసి రూల్స్ అయితే వచ్చినాయండి. జాగ్రత్తగా ఫిల్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ 5 పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేసి లాస్ట్లో మీకు సంతకం అయితే చేసి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి సంతకం అయితే పెట్టి, దానికి సంబంధించిన రసీదు కూడా జాగ్రత్తగా తీసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకొని అవన్నీ కూడా సబ్మిట్ చేసుకోండి. ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక 2 నెలల్లోపే వెరిఫికేషన్లు అన్నీ కూడా చేసి వెంటనే అయితే పథకాలు అయితే రిలీజ్ చేస్తారంటండి. వీటన్నిటికీ కూడా రేషన్ కార్డు కంపల్సరీ, వైట్ రేషన్ కార్డు. అది లేకపోతే ఎలిజిబిలిటీ లేదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొత్త రేషన్ కార్డులకు మాత్రం అప్లికేషన్లు ఫిబ్రవరిలో, దీని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేస్తారంట. ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇవైతే ముందుగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే అప్లికేషన్లు అన్నీ ఫిల్ చేయాలండి. అప్లికేషన్ లేని వాళ్ళకైతే ఈ పథకాలు ఏవి వర్తించవు. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.